డాడీ డాడీ నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం. ఎంత జీతం? నెలకి 20,000. ఆ? ఉద్యోగం వచ్చింది కదా డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే కదరా ఒక గుడ్ న్యూస్ చెప్పు. మనసుకు చాలా సంతోషం అనిపించింది. పెళ్లి అనే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పి హార్ట్ అటాక్ వచ్చేలాగా చేసేవరా. రేయ్, 20,000 జీతం అని చెప్పావు. అట్లీస్ట్ ఒక 20 రోజులన్నా ఎంజాయ్ చేయాలొద్దా? ఏం మాట్లాడుతున్నావు డాడీ? పెళ్ళి అనేది ఒక యోగం. ఎవడరా చెప్పింది? యోగం కాదురా, రోగం. ట్రీట్మెంటే లేని ఒక రోగం, దానికి మందే లేదురా. నో, నేను వినను. పెళ్లి చేసుకుంటాను, హాయిగా ఉంటాను. ఊరి పిచ్చివాడా, విధి అంత బలంగా ఉన్నప్పుడు నేనే కాదు, ఆ దేవుడు కూడా మార్చలేడు. అవన్నీ నాకు అనవసరం. పెళ్లి చేసుకుంటాను, దట్స్ ఆల్. రేయ్, ఇప్పుడే కదరా నీకు ఉద్యోగం వచ్చింది. పొద్దుట 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 గంటలకు వస్తావు. రిప్రెస్ అయ్యి 10 గంటలకు కానీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళలేవు. వైఫ్తో 1 గంట సేపు సంతోషంగా ఉంటావు. మళ్ళీ పొద్దున్నే లెగిసి 7 గంటలకు ఆఫీసుకు పోతావు. ఇలా 1 నెలలో 30 గంటలు మాత్రం సంతోషంగా ఉండగలవు నీ భార్యతో. ఇలా సంవత్సరంలో 15 రోజులు మాత్రమే సంతోషంగా ఉంటావు. ఏంటి, కేవలం 15 రోజులు సంతోషం కోసం 350 రోజులు కష్టపడతావా ఏంటి? రేయ్, ఒక తెల్ల పేపర్ తీసుకొని అందులో ఒక నల్ల చుక్క పెడితే మీరు దాన్నే చూస్తారు, కానీ తెల్ల పేపర్ని పట్టించుకోర్రా. అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని తిట్టటమేనయ్యా మీ పని. పెళ్లిలో సంతోషం లేదంటే ఎలాగండి? ఓ, నిత్య సంతోషిని. అవును, నిత్య సంతోషిని. ఎప్పుడైతే నిన్ను చేసుకున్నానో నిద్ర లేదు, సంతోషం లేదు. వీడు ఒక పసిపిల్లవాడు, మగవాడు. నోట్లో వేలు పెడితే చీకలేడు, కొరకలేడు. పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? నువ్వెప్పుడు ఇంతే. అరే 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 అరే, మన వంశంలో మీసం మెలిసి మగవాడు ఎవడన్నా పుడతారనుకున్నాడు, ఒక్కడూ లేడే. ఈడు కూడా అమ్మాయిలంటే పోతున్నాడే. ఎంతటి వీరుడైనా గానీ ఏదో ఒక రోజు ఆడదాని కొంగబట్టుకు తిరగాల్సిందే. అవును, జాగ్రత్త. ఆడైనా మగైనా చివరికి పోవాల్సిన శ్మశానానికే. ఈళ్ళు మారు. రవి సార్, టైం 7:30 అయిందయ్యా. నువ్వు బయలుదేరు. ఇంకో హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది సార్. పర్వాలేదులే రవి, రేపు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవాళ ఎలాగో బైక్ తేలేదు, కొంచెం ఎల్లిగా వెళ్తే బెటర్. ఏంటి, బైక్ తేలేదా? అవును సార్. నేను డ్రాప్ చేస్తాను పదా. ఇట్స్ ఓకే సార్, మీకెందుకు శ్రమ? నో ప్రాబ్లం రవి, కమాన్ లెట్స్ గో.